హాయ్ హలో అండి. పెళ్లి పనుల్లో ద మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ వచ్చి వెడ్డింగ్ ఇన్విటేషన్ కార్డ్స్ ప్రింట్ చేయించడం అనమాట. సో డిజైన్ సెలెక్ట్ చేద్దామని చిక్పేట్కి అయితే వెళ్తున్నాను. సో నేనైతే నాకు దగ్గరలో ఉన్న మెట్రో స్టేషన్ పట్టందూరు అగ్రహారం మెట్రో స్టేషన్. ఇక్కడైతే బ్యాగ్స్ సెక్యూరిటీ చెక్స్ అన్నీ చేయించుకొని ప్లాట్ఫామ్కి అయితే వచ్చేసాను. పట్టందూరు అగ్రహారం నుంచి చిక్పేట్కి 60 రూపీస్ అయితే ఛార్జ్ చేస్తారు. సో నేనైతే ఎప్పుడు ఆన్లైన్లోనే పర్చేస్ చేసుకునేసా టికెట్స్. సో అక్కడ వెళ్ళి క్యూలో వెయిట్ చేసి తీసుకునేంత ఓపిక అయితే నాకు ఉండదు. సో ఆన్లైన్లో పర్చేస్ చేసుకోవడం బెటర్ అనుకుంటా. ఇక వెళ్ళగానే ఇంకా మెట్రో అయితే వచ్చేసింది. మెట్రోలో జర్నీ చేయాలంటే నాకు చాలా ఇష్టం. చాలా పీస్ఫుల్గా సైలెంట్గా ఉంటుంది. ఇంకా నేను వెళ్తున్నది అయితే పర్పుల్ లైన్ కాబట్టి ఇక కెంపేగౌడలో గ్రీన్ లైన్లోకి చేంజ్ అయితే దాని నెక్స్ట్ స్టాపే చిక్పేట్ అనమాట. సో ఇక చిక్పేట్కి అయితే రీచ్ అయిపోయాను. చిక్పేట్లో షాపింగ్ చేయాలంటే చాలా పేషెన్స్ ఉండాలి. వేరే షాప్స్ అయితే మనం చూడాలి, షాప్స్ అన్నీ కంపేర్ చేయాలి, తర్వాతే మనం ఏ షాప్లో తీసుకోవాలని డిసైడ్ అవ్వాలి. సో స్టార్టింగ్లోనే పర్చేసెస్ అనేవి చేయకూడదు. సో వెడ్డింగ్ కార్డ్స్ కోసం అయితే నేనైతే 15 కాదు 20 to 25 షాప్స్ అయితే తిరిగానండి. మొత్తం తిరిగి నాకు నచ్చిన కలెక్షన్స్లో నాకు రీజనబుల్ అనిపించిన ప్రైజెస్లో అయితే తీసుకున్నాను. మేమైతే 3000 కార్డ్స్కి మాకైతే 40,000 ఛార్జ్ చేసింది. సో రీజనబుల్ ప్రైస్లోనే ఉంది. సో మీకు కూడా ఎవరికన్నా కావాలనుకుంటే చిక్పేట్కి అయితే వెళ్ళండి. చాలా వేరియస్ కలెక్షన్స్ అయితే ఉన్నాయి. డిఫరెంట్ షాప్స్లో డిఫరెంట్ ప్రైజెస్ చెప్తారు. ట్రై టు బార్గెయిన్. వాళ్ళు అఫోర్డబుల్గానే చెప్తారు, బట్ స్టిల్ ట్రై టు బార్గెయిన్. ఇఫ్ పాసిబుల్ తగ్గిస్తే హ్యాపీ. ఇక ఫైనల్గా రిటర్న్ అయినప్పుడు మెజెస్టిక్ నుంచి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. బాయ్.